నమస్తే. రేపు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా విచారణలో భాగంగా వేసిన కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. రేపు 11th. ఇప్పటికే ఈటల రాజేందర్ 5వ తారీఖు, హరీష్ రావు నిన్న 9వ తారీఖు, కేసీఆర్ రేపు 11వ తారీఖు ఆయన అటెండ్ కాబోతున్నారు. విషయం ఏంటంటే ఇది కేవలం విచారణ మాత్రమే. ఇప్పుడు ఈటల వెళ్ళినా హరీష్ రావు వెళ్ళినా మ్యాక్సిమం ఒక అరగంట సేపు లోపలికి వెళ్ళారు. ఆయన ఒక 10 నుంచి 20 ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం చెప్పారు, బయటకు వచ్చారు. సింపుల్. రేపు కేసీఆర్ విచారణ కూడా అట్లే ఉంటుంది. ఇది కేవలం విచారణ మాత్రం. ఇది ఏం అరెస్ట్ కాదు, లేకపోతే ఆయననేమి ఇప్పటికిప్పుడు కమిషన్ ఏమి దోషిగా చూడట్లేదు. అసలు కమిషన్ దోష కాదా అని తేల్చేది కూడా ఏమీ ఉండదు. వాస్తవాల్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. ఏమీ లేదు. కానీ ఇదట బ్లాక్ డేగా పరిగణించాలన్నట. బ్లాక్ డే, బ్రౌన్ డే, వైట్ డే, రెడ్ డే, ఇంకేమైనా డే కాదా ఇది? రేపట బ్లాక్ డేగా పరిగణించాలన్నట. ఎట్లా బ్లాక్ డేగా? కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టి 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి ప్రజల మీద భారం మోపి తెలంగాణకి గుదిబండగా వైట్ ఎలిఫెంట్ కింద మార్చి సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఈఎంఐ కట్టే ప్రాజెక్టుని దేనికి పనికిరాని ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ రేపు బ్లాక్ డేగా పరిగణించాలి. ఎందుకంటే ఒక అరాచక శక్తి విచారణ ముందు హాజరవుతున్నది కాబట్టి. ఇప్పుడు ఆయన తప్పని డిసైడ్ చేయలే కదా ఇంకా సంస్థలేవి, విచారణ సంస్థలేవి. ఒక కమిషన్ ముందు ఆయన హాజరవుతున్నారు. రేపు దీన్ని ఒక బల ప్రదర్శన లాగా చేయబోతున్నారు. ఇది విచారణ లేకపోతే బల ప్రదర్శన? మొత్తం మానవహారం అప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఎట్లయితే నడిచిందో మొత్తం జిల్లాల నుంచి తరలి రావాలన్నట. జిల్లాల నుంచి తరలొచ్చి ఆడ ధర్నా చేయాలన్నట. లేదు అక్కడ విచారణకు హాజరై లోపల కేసీఆర్ పోగానే బయట నుంచి జయ జయ ధ్వానాలు. ఏం చేసిండని, ఆయన ఏం గొప్పతనం ఏం చేసిండని 1,000 కోట్ల రూపాయలు 11% ఇంట్రెస్ట్కి కార్పొరేషన్ని పెట్టి రకరకాల బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ కట్టలేని మోయలేని పరిస్థితిలో రాష్ట్రం ఉన్నది. పోనీ దాని ద్వారా ఏమైనా నీళ్ళు వచ్చినాయంటే అది కూడా లేదు. చివరికి కనీసం ప్రాజెక్ట్ అయినా మిగిలిందా అంటే ఆ మేడిగడ్డ కుంగిపోయింది. అంతకుముందు సంవత్సరం ముందు ఆ బాహుబలి మోటార్లు నీళ్ళలో మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతిమయం. నేను చెప్పట్లే ఈ మాట. 256 పేజీల కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. నువ్వు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నమ్మవు, అది ఎన్డీఏ రిపోర్ట్ అంటావు, విజిలెన్స్ రిపోర్ట్ స్టేట్ రిపోర్ట్ అంటావు. అందుకే నేనంటున్నా, అత్యంత ఆర్థికపరమైన అంశాల్లో కీలకమైన చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థ అయిన కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ 256 పేజీల రిపోర్ట్. ఆ రిపోర్ట్ చెప్తున్నది ఇది దొంగ ప్రాజెక్ట్, ఇది దుర్మార్గమైన ప్రాజెక్ట్ అని, అన్ని అవకతవకలు జరిగినాయని, అంచనాలు పెంచి సొమ్ము చేసుకున్నారని. అరే ఇంత దూరం ఎందుకు పోయినావు? మొన్ననే మీ కూతురు ఆడ ధర్నా చేసి ఏమన్నది? కేవలం 10% మీద విచారణ చేస్తున్నారు ఎట్లా, 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వరు అన్న క్వశ్చన్ చేసింది. మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వలేరు అన్నారంటే, కేసీఆర్ని కేవలం 10%కే ఎందుకు పరిమితం చేస్తున్నారు, మిగతా 90% కూడా కట్టింది మన ఆయనే, ఇందులో కూడా దోషిగా తేల్చండి అని ఒక రకంగా కవిత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే అదే మెగా కృష్ణారెడ్డికి పదవులు ఆ పనులు అప్పచెప్పింది ఎవరు? కేసీఆర్. కూతురే చెప్తుంది కదా, ఈ మాట నేను చెప్పట్లేదు కదా. అదే మెగా కృష్ణారెడ్డికి చాలా గొప్ప కాంట్రాక్టర్ అని శాలువా కప్పి బొకే ఇచ్చింది ఎవరు? కేసీఆరే కదా. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ఇదేదో బ్లాక్ డే అట? దేనికి బ్లాక్ డే? ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు విచారణ ఎదుర్కొన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలుకు పోయారు తప్పు చేస్తే. దాన్ని బ్లాక్ డే కింద వాళ్ళు పరిగణించిరా? అసలు నువ్వు బయటికి వచ్చి ఏనాడైనా ఈ కాళేశ్వరం ఇట్లా అట్లా ఏనాడని చెప్పే ప్రయత్నం చేసినవా? ఇంతవరకు 1.5 year అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏనాడైనా బయటకు వచ్చి మాట్లాడినవా? ఈయనకట ప్రజలందరూ వచ్చి దీన్ని బ్లాక్ డే కింద పరిగణించాలన్నట. ఒక శాసనసభ, ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏ రోజైనా బయటకు వచ్చి ఒక ధర్నా చేసినవా? ప్రజల గురించి మాట్లాడినవా? ఒక ఇష్యూ మీద ప్రజలంతా ఇప్పుడు బయటకు వచ్చాడు, ఈయన కోసం ధర్నా చేయాలన్నట్టు. నువ్వు ప్రజల కోసం బయటికి రావు. ఈయనని విచారణకు పిలవంగానే తెలంగాణ జాతిపితని విచారణకు పిలుస్తారా? రాజ్యాంగానికి అతీతురా మీరేమన్నా? ఇది విచారణ కాదు, ఇది బల ప్రదర్శన లెక్క ఉన్నది. ఇంకా ఇందులో ఇంకొక యాంగిల్ ఉన్నది. ఎందుకంటే కవిత మొన్న ధర్నా చేసింది కదా,
అరే ఆమె ధర్నా చేసింది, ఆమె ఏమన్నది, తండ్రికి నోటీస్ ఇస్తే, పార్టీ అధ్యక్షునికి నోటీస్ ఇస్తే ఒక్కడు కూడా మాట్లాడానగానే ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసింది బల ప్రదర్శన. పెద్ద ఎత్తున రావాలి, మా చెల్లెకి చూపించాలి నా పవర్ ఏందో అని ఈయన మొత్తం శ్రేణులన్నింటికి పిలుపునిస్తున్నాడు. ఇప్పుడు అదే కాళేశ్వరం ద్వారా వచ్చిన సొమ్ము మీరు పంచుకున్నారు, కానీ మీ కార్యకర్తల కన్నా ఏమైనా వచ్చిందా? సో ప్రజలారా, ఇదంతా పెద్ద డ్రామా. ఇది వీళ్ళు కేవలం రాజకీయం కోసం, రాజకీయాల కోసమే మాట్లాడతారు. వీళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడే మాట్లాడతారు. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు బయటకి రారు. 1.5 yearగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొట్లాడిండా ఆలోచించండి. ఇప్పుడు ఆయనకి నోటీస్ ఇస్తే ఇప్పుడు ప్రజలు బయటికి రావాలన్నట. ఇది కేవలం బల ప్రదర్శన. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీలో మీ కూతురు చెప్పిన అంశాల మీద సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడండి, జనాన్ని బయటికి రమ్మని చెప్పండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.